హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలంగాణలో డిసెంబర్ 7వ తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాము డిసెంబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో విషయానికి వస్తే రేపటి నుంచి ప్రజాపాలన ఉత్సవాలు జరుగుతున్నాయి కదా. సో డిసెంబర్ 7వ తారీఖున ఓయూలో జరుగుతున్నాయి కదా. సో ఈ సందర్భంగా ఓయూ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి విషయాలను కూడా ప్రకటించబోతున్నారనేసి డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ డిసెంబర్లో మళ్ళీ వస్తా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నట్టుగా మరి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే మళ్ళీ డిసెంబర్ తారీఖున మరి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఓయూ వేదికగా మరి ఈసారి మాత్రం గుడ్ న్యూస్ వినబోతున్నారు. దాదాపుగా ఈసారి 20,000 వరకు ఉద్యోగాలను ప్రకటించబోయే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయండి. సో ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూసే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు కూడా 2.5 years 3 years దాకా వస్తున్న కొద్దీ మరి ఈసారి మాత్రం ప్రభుత్వము ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వము ముందడుగులు అయితే వేస్తుంది. సో ఏదైనా సరే ముందుగా అయితే 20,000 వరకు ఉద్యోగాలు ప్రకటించబోతున్నారనేసి రీసెంట్గా కూడా మనకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సార్ అయినా సరే మిగతా సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులైనా సరే ఏం చెప్పారంటే, సో పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు ముందుగా వచ్చాయి. సో పోలీసు అండ్ విద్యుత్ శాఖ సంబంధించినటువంటి విద్యుత్, అదేవిధంగా తర్వాత అటవీ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ముందుగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయనేసి, అదేవిధంగా మనకు నెక్స్ట్ సంబంధించినటువంటి గ్రూప్స్ తర్వాత వచ్చేసి డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు, తర్వాత డిఎల్జేఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, సెరికల్చర్, తర్వాత మిగతా సంబంధించినటువంటి లైబ్రరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో కూడా ప్రకటించబోతున్నారు అనేసి కూడా తెలవడం జరుగుతుంది. సో ప్రతి ఎగ్జామ్ కూడా 1 month గ్యాప్తోనే ఈ యొక్క నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి సో ముందుగా డేట్స్ను అనౌన్స్ చేయబోతున్నారు అనేసి ఒక చిన్న టాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ దిశగా ఓయూలో ఆల్రెడీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి. సో ఖచ్చితంగా డిసెంబర్ 7వ తారీఖున తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూసే చెప్పబోతున్నారు. జాబ్ క్యాలెండర్ వేదిక కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారనేసి మరి విశ్లేషకులు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టుగా డిసెంబర్లో మళ్ళీ వస్తా అనేసి ఏదైతే చెప్పారో ఆ హామీని మళ్ళీ ఇక్కడ నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు చెప్పినటువంటి ఆ విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ అమలు చేయాలన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది. కాబట్టి సో నిరుద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాబట్టి సో మిత్రులారా, ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు దాదాపుగా 100% కూడా ఉన్నదండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మిగతా గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా 2-3 మంత్స్లోనే కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. అదేవిధంగా ఇక నెక్స్ట్ సంబంధించినటువంటి ఏదైతే మనకు గ్రూప్స్ అండ్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఒక 2-3 మంత్స్ గ్యాప్తోనే వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అదే నెక్స్ట్ ఏపీపీఎస్సీ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ కనుక చూసుకున్నట్లయితే అటు జాబ్ క్యాలెండర్తో 99,000 వరకు ఉద్యోగాలతో ఆల్రెడీ దీనిపైన కసరత్తు జరుగుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశాలు దాదాపుగా 100% ఎక్కువగా ఉన్నాయి. అటు తెలంగాణ అండ్ ఏపీ రాష్ట్రాల్లో ఉద్యోగాలు వస్తున్నాయి కారణంగా సో మేము ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేశాము. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో విషయానికి వస్తే మరి డిసెంబర్ 7వ తారీఖున ఈ ప్రకటించబోయేటటువంటి జాబ్ క్యాలెండర్ ఎన్ని విధాలుగా ఎన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉంటాయి అంటే మరి దాదాపు కూడా ఇప్పటికే 13 నుంచి 15 మధ్య శాఖలు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి సార్. సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.